కానీ ఇక్కడ మన అదృష్టం ఏమిటంటే ముందే రేడియల్ రోడ్స్ కావచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ సంబంధించిన టోటల్ డెవలప్మెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ డ్రైనేజ్ సంబంధించిన అది కావచ్చు, తర్వాత వాటర్ సోర్స్ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ కూడా మనం వస్తే ఎంత వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలనే ప్లానింగ్తో సహా ఎవ్రీథింగ్ అక్కడ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక సిటీకి ఇంకో సిటీ యాడ్ చేయడం వల్ల ఈ సిటీ మీద ఫస్ట్ ప్రాబ్లం పడదు. తర్వాత ఈ ఒక్క సిటీ మీద డిపెండెంట్ కాకుండా ఇంకో సిటీని గ్రో చేసుకుంటూ పోతే అక్కడ కూడా ఏఐ సిటీకి సంబంధించి అని ఒక ఏఐ సిటీని స్థాపించడం జరుగుతుంది. అక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కొద్ది ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఫార్మా హబ్ గురించి కొద్ది ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ అకాడమీ కోసం సపరేట్గా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటే దగ్గర అన్ని అవకాశాలు, అన్ని అవసరాలు, పబ్లిక్ ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు ఒకటే దగ్గర ఉండే విధంగా ఉండాలనే దాని విషయంలో ఫ్యూచర్ సిటీని ఇబ్రహీంపట్నం రోడ్ నుంచి మొదలు పెడితే అంటే నాగార్జున సాగర్ రోడ్ ఏతుందో నాగార్జున సాగర్ రోడ్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం హైవే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మొత్తాన్ని కలుపుతూ హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ గా మారుస్తూ గవర్నమెంట్ మార్చులు. అవును, అక్కడ కూడా మెట్రో పడుతుందని విన్నానండి. అవును మేడం, అక్కడ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ అప్ టు రావిలాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫ్యూచర్ సిటీలో కూడా ఎక్స్పాన్షన్ చేయడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించినటువంటి సర్వేస్ అవన్నీ కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు.